హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తానండి. ఓకే, లెట్స్ స్టార్ట్. 2 కిలోల చేపలు అయితే శుభ్రంగా కడిగి జల్లి గిన్నెలో ఆరబెట్టుకున్నామండి. కర్రీకి సరిపోయే ఉల్లిగడ్డలు ఇట్లా మూకుడులో వేయించుకున్న ఏం లేదంటే నిప్పుల మీద కాలిస్తే ఇంకా బాగుంటుంది. పులుసుకు ఎంతైతే సరిపోతుందో అంత చింతపండు నానబెట్టుకున్నానండి. మా చెల్లి అయితే చేపల కూర పెడుతుంది, పులుసు పెడుతుంది, చేపల పులుసు పెడుతుంది. ఇక నాకైతే వంట రాదు. మా చెల్లె అయితే బాగా వండుతుంది. ఇంటికనైతే మా బాగా వండుతాడు. ఇక మా చెల్లె మా ఇంటికి వచ్చినా మా చెల్లెకే రిస్కు, నేను మా చెల్లెకి పోయినా చెల్లెకే రిస్కు. దూరగా వేయించుకున్న ఉల్లిగడ్డల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా కాకుండా కచ్చపిచ్చ రుబ్బుకోవాలండి. జస్ట్ పేస్ట్ లాగా కాకుండా ఓన్లీ కచ్చపిచ్చగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు చేపలకు తగినంత గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో తగినంత నూనె పోసుకోవాలండి. నూనె వేడి కాగానే మనం రుబ్బి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని దూరగా వేయించుకోవాలండి. దూరగా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. దూరగా ఉల్లిగడ్డలు వేగినాక దాంట్లోనే ఒక 2 లేదా 3 టీ స్పూన్ల అల్లం పేస్టును వేసుకోవాలి. ఇది కూడా మంచిగా దూరగా వేగేంత వరకు వేయించుకొని దాంట్లోనే తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపును కూడా ఒక అర నిమిషం వరకు కలుపుకోవాలి. మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని గట్టిగా పిసికి దాని నుంచి రసాన్ని తీసి మన చేపల పోపులో కలుపుకోవాలి. పులుపు ఇష్టం ఉంటే కొంచెం చింతపండు పులుపు ఎక్కువ వాడుకోండి, లేదంటే నార్మల్గా వేసుకోండి. ఒక 2 నిమిషాలు పులుసును మరగనియాలి. మరగనిచ్చాక మిగతా ప్రాసెస్ చూద్దాం. మాకైతే ఇంకా పులుపు సరిపోలేదు, అందుకోసం కొంచెం మళ్ళీ పులుసుని పోస్తున్నాం. పులుసులో చేపలకు తగినంత కారం, అలాగే చేపలకు తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అంతా మెంతిపిండి, అలాగే పులుసు చిక్కగా రావాలి కాబట్టి మనం మంచిగా వేయించి పెట్టుకున్న ధనియాల పొడిని కూడా ఒక 2 లేదా 3 స్పూన్లు వేసుకోవాలి. మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న ముక్కల్ని మరిగే పులుసులో ఒక్కొక్కటిగా ముక్క మీద ముక్క పడకుండా ఒక్కొక్కటిగా పులుసులో నెమ్మదిగా వేసుకోవాలి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ముక్కకు ఆ ముక్క అలాగే ఉడకనివ్వాలి. మామూలుగా మనం కర్రీ వండినట్టు ఇష్టం వచ్చినట్టు కలిపితే అది చేపల కూర మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మనకు ముక్క సేమ్ అలానే ఉండాలంటే వేసిన ముక్క వేసిన తీరుగానే ఉడకనివ్వాలి. చేపల పులుసుని 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా తెలంగాణ గరం మసాలాను కూడా వేసుకోవాలి. అలాగే మంచి రుచి రావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఓకేనండి, అంతేనండి. గుమగుమలాడే మా ఇంటి చేపల పులుసు రెడీ అండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన మా ఇంటి చేపల పులుసు పద్ధతి మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.